హల్లెలూయా. పరిశుద్ధులైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రములు. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు తన ఉంచిపోయిన చొప్పున నన్ను నా కుటుంబాన్ని అలాగే సంఘమంతటిని కూడా తన కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధన నిలబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతనముగా వచ్చిన నూతన జంటకు అనూప్ కుమార్ కిరణ్మయ్య దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆత్మాభిషేకం కలగాలని మనస్ఫూర్తిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మలో బలంగా వారిద్దరు ఎదగాలి, దేవుని వాక్యములో బలంగా ఎదగాలి, అలాగే వారు చేస్తున్న పనుల్లో నూరంతల ఆశీర్వాదాలు వారికి మెండుగా కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి కోసం ప్రార్థన చేయండి. సంఘములో నూతన సభ్యురాలు కిరణ్మయి అలాగే బాప్టిజం తీసుకొని సభ్యుడిగా అమ్మకు జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఏదో కేవలము భాస్కర్ అబ్బాయి. ఈరోజు నా పిల్లోడు కాదు, ఎవరి పిల్లోడు? దేవుడి. ఎందుకంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారే క్రైస్తవులు. అవునా? ఇప్పుడు మనంతా ఆత్మీయ కుటుంబం, మనంతా ఆత్మీయ కుటుంబం. భౌతికంగా నా కొడుకు కావచ్చు, కానీ ఆత్మీయ కుటుంబంలో సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. సార్వత్రిక సంఘంలో సభ్యుడు. అయితే ఆ సభ్యుడు ఎలా ఉండాలి? తనే కాదండి, సభ్యులమైన మనం ఎలా ఉండాలి? మనకి ఇదిగో మనందరికి ఇదే, మనందరికీ కూడా దిక్సూచి మనందరిని నడిపించేది పరిశుద్ధ గ్రంథం బైబిల్. తన మన ఏమీ లేదు ఈ గ్రంథానికి. అవునా? ఉందా? ఇందులో ఉన్న మాటలకి నావారు నీవారని లేదు, నా కొడుకు నీ కొడుకని లేదు. అందరూ కూడా క్రీస్తులో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనా కదా? చెప్పండి. వాళ్ళకేం ప్రత్యేకత తెలియదు. సేవకుని కొడుకు కాబట్టి ప్రత్యేకమైన స్థానం అక్కడేం ఉండదు. ఎవరికైనా ఒకటే స్థానం. అది మనం అనుకుంటాం. ఈ లోకంలోనే ప్రత్యేక స్థానాలు, ఈ లోకంలోనే ప్రత్యేకమైన స్థానాలు. సేవకుని కొడుకు అంటే సేవకుడే, అంతే. సేవకుడుగా నిలబడాలి, కనపడాలి అందరికీ. ఎలా కనపడాలి? సేవకునిగా కనపడాలి. సేవకుని కూతురు అంటే సేవకురాలుగా కనపడాలి అని అందరూ లోకమంతా చూస్తుంది. చూస్తున్నాం కదా అనేక మంది. మరి ఆ తల్లిదండ్రులు కూడా అలాగే, ఇప్పుడు నేనున్నా, నా కొడుకుని అలాగే చేయాలి. నేను అలాగే చేసి ఏం చేయాలి? ఈ సంఘానికి కాపరిగా నిలబెట్టాలి. నేను వేరే సంఘం చూసుకోవాలి. అవునా? అంతేనా? వాక్యాన్ని బట్టి అట్లే చెప్పండి. వాక్యాన్ని బట్టి అంతేనా? ఒకవేళ దేవుని చిత్తమై వారిద్దరికి దేవుని పిలుపు వస్తే వారికి, ఓకేనా, వాళ్ళు ఎక్కడ సేవ చేయాలో దేవుణ్ణి అడిగి అక్కడికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా తండ్రి సేవకుడు కాబట్టి నేను ఆ ఊరిని సేవ చేస్తానంటే కుదరదు. నా తండ్రి సేవకుడు కాబట్టి నేను ఈ ఊరిలోని సేవ చేస్తానంటే కుదరదు. అమ్మాయి దేవరకొండ నుంచి వచ్చింది, అబ్బాయి ఇక్కడ హైదరాబాద్. ఓకేనా? మరి ఇద్దరికి సేవ పిలుపు వచ్చింది అనుకో, నా తండ్రి సేవ నేను చేస్తానని చెప్పి వెళ్ళటం, నా తండ్రి సేవ చేస్తే ఇక్కడ ఉండటం, ఇద్దరు విడిపోయినట్ట కలిసి ఉన్నట్ట? భార్యాభర్తలు కలిసి దేవుని పరిచర్య చేయాలి. మరి ఎక్కడ చేయాలి? తండ్రి గారి సంఘమా? ఈ తండ్రి గారి సంఘం? ఎవరి సంఘం? ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఈ సంఘం. ఈ సంఘాన్ని కాయటానికి దేవుడు ఒక కాపరిని ఇచ్చాడు. ఆ కాపరి ఎక్కడే ఉంటాడు. అయితే మరి సేవా పిలుపు వచ్చిన వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చిత్తం. ఏ అడవికి వెళ్ళమంటే అడవికి వెళ్ళాలి, ఏ ఎడారికి వెళ్ళమంటే ఆ ఎడారికి వెళ్ళాలి. అంతేగాని
సమృద్ధిగా ఉంది, నా తండ్రి సంపాదించేశాడు, సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడే చేస్తా. అది అన్యుల ఆలోచన. అంటే వాళ్ళంతా అన్యులుగా, ఎస్, వాళ్ళంతా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అక్కడక్కడే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అక్కడక్కడే సేవ అంటే. ఒకటి, వాక్యం తెలియనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ట్రైనింగ్ కూడా ఇవాళ ట్రైనింగ్ పంపించాలా? వాళ్ళని సేవా పిలుపు వచ్చింది, ట్రైనింగ్ పంపించాలా? దేవుని ఆత్మ ట్రైనింగ్. అందుకు ఇదే ట్రైనింగ్. దీన్ని మించిన ట్రైనింగ్ ఇచ్చే గ్రంథం ఇంకేది లేదు. మనుషులు ఏవేవో రకరకాల వాళ్ళ సొంత ఆలోచనలతో ఒక బుక్స్ తయారు చేసి పెట్టేశారు. వాటినే ట్రినిటీ కాలేజ్ అని, ఆ కాలేజ్ అని, ఈ కాలేజ్ అని బోధిస్తా ఉంటారు. నేను అనుకొని డబ్బులు కట్టాం కొంత, ఇంకా కొంత కట్టమన్నారు. అవి పంపించిన తర్వాత చదివితే ఏముందంటే వాక్యం ఒకటి ఉంటే బోధించదు. వాక్యం ఒకటి చెబుతుంటే నువ్వు వేరే బోధిస్తూ దానికి డివినిటీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, ఎండి నేను కట్టింది. కరెక్ట్ అంటే ఇల్లు ఎగ్జామ్ రాస్తే చాలు, ఇక్కడ చదువుకోవాలి. డబ్బులు కట్టే వదిలేశారు, ఐడి కార్డు కూడా ఇచ్చారు, వదిలేశారు. అంటే తర్ఫీదు ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకునే ఆలోచన కావాలి, పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకోవాలనే ఒక లక్ష్యం కావాలి, పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి అనే ఒక తీర్మానం కావాలి. తీర్మానం లేకుండా మనం ఏది కూడా చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. ముఖ్యంగా మనస్సులైనటువంటి సంఘంలోని సంఘంలో నూతనంగా చేర్చబడిన, అలాగే మన యొక్క ఆత్మీయ కుటుంబంలో చేర్చబడినటువంటి ఇద్దరు కూడా దేవుని ఆత్మలో వాక్కులో బలంగా ఉండాలి. దానికోసము ఆత్మపడండి. మీ పనులు మీరు చేసుకోవడానికి కూడా దేవుని ఆత్మ సహాయంతో పనులు చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. ఓకే, ఇకపోతే మనము వాక్యంలోకి వెళదాం. చూడండి, అదే వాక్యం నేను ఏదనుకున్నానంటే, వాస్తవానికి మనము క్రైస్తవులైనటువంటి వారు అసలు వాళ్ళు క్రైస్తవులుగా అసలు ఎందుకు క్రైస్తవులయ్యారు? క్రైస్తవులైనటువంటి వారు ఎందుకు క్రైస్తవులు? దేనికి? అసలు ఈ క్రైస్తవులకి వాక్యం ఇచ్చేటటువంటి పేరేంటి? క్రైస్తవులు ఎలా అవుతున్నారు చెప్పండి? క్రైస్తవులు ఎలా అవుతున్నారు? వాళ్ళకు స్వస్థత కలగడం ఏదో అంటే బాప్తిసం తీసుకొని అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తున్నామని బాప్తిసం, అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు పిలువబడుతున్నారు. వాస్తవానికి ఆనాడు ఉన్నటువంటి అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులను క్రైస్తవులని పిలిచారు. ఎవరిని పిలిచారు క్రైస్తవులని? అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు అని అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో అర్థం ఏంటంటే, శిష్యులు అంటే యేసుక్రీస్తుని వెంబడించేవారు. అంతేకాదు ఆ శిష్యులు కూడా దేనికి వెనకాడట్లేదు, దేనికి భయపడట్లేదు. సువార్త చెప్పడానికి వెళ్ళటానికి వెనకాడటం లేదు. సువార్త చెబుతూ ఉండగా వచ్చే సమస్యలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ, వాటిని అనుభవించడానికి కూడా వాళ్ళు ఏమాత్రము భయపడటం లేదు. వాళ్ళు వెళ్తా ఉన్నారు, గుంపులుగా వెళ్తారు, గుంపులుగా వెళ్ళిపోయి విడిపోతారు. చిన్న పట్టణంలో కలిసి వెళ్తారు. వేరే శిష్యులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు చూసేవాళ్ళు అంటా ఉంటారు. వాళ్ళు విడిగా వెళ్ళిపోయి సువార్త చెప్పడం ప్రారంభిస్తారు, అద్భుతాలు చేయడం ప్రారంభిస్తారు. విడివిడిగా వెళ్ళిపోయి అలాగా అక్కడ ఆ ప్రాంతాల్లో వారికి క్రైస్తవులు అనే పేరు మొట్టమొదట అక్కడ వచ్చింది. ఈరోజు క్రైస్తవుడు అంటే ఏం లేదు, ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. ఈరోజు ప్రతి ఒక్కడు క్రైస్తవుడు. బాప్తిసం తీసుకునే ఒకే క్రైస్తవుడు. అతను మారు మనసుతో బాప్తిసం తీసుకుంటున్నాడా?
మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటున్నాడా, ఎలాగా ఏంటి అని ఆలోచన ఏమి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు అప్పుడైతే ఫలానా వాళ్ళు క్రైస్తవుడు గ్రామాల్లో ఉంటారు కదా, ఆ క్రైస్తవుడు వాళ్ళంటే చాలా మంది క్రైస్తవులు చర్చి దగ్గర ఉండే చుట్టుపక్కల అందరూ క్రైస్తవులు అనుకుంటారు చాలా మంది. కానీ చర్చి పక్కన ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండేవారు అంతా క్రైస్తవులు ఎందుకు అవుతారు? అందరు క్రైస్తవులు అవుతారా? హిందువులు అన్నిలు ఉంటారు, అన్నిలు అనేక మంది ఉంటారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది చూడాలి. క్రైస్తవులు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము రెండో వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన కొరింథీలోనున్న దేవుని సంఘం. ఇప్పుడు మనము గుట్టలో ఉన్న సంఘం అంటాం. ఏంటి? గుట్టలో, జగద్గిరి గుట్టలో ఉన్న సంఘం. అంటే ఈ సంఘం అనగా అన్నది తర్వాత సంఘం అంటే మనం అందరం. అంటే అనగా అన్నాడు, పక్కనే ఉన్నాడు సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారై, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి, దేనికి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడ్డామా చెప్పాలి. డౌట్ ఉండకూడదు. పరిశుద్ధపరచబడ్డామా? ఎలా పరిశుద్ధపరచబడ్డాం? ఎలా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి వ్యక్తి మొదటి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి ఏముందో. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసము గలవారమై యుందుమా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలు. ఏంటంటే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడింది ఇలా. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. అవునా? ప్రభు యొక్క రక్తం ఎప్పుడు అంటే మనకు మారు మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనలో ఉన్న లోపాలన్నీ కూడా ఒకేసారి పోతాయి. మారు మనసు పొందగానే మొత్తం ఒకేసారి వెళ్ళిపోతాయి. అదే మారు మనసు అంటే. మారు మనసు పొందటం అంటే బాప్తిసం తీసుకున్నా కూడా ఆ పాత అవలక్షణాలు మనలో ఉన్నాయి అనుకో, మారు మనసు లేనట్టు. కానీ బాప్తిసం మాత్రం తీసుకున్నాం. అదే మనం చేసేటటువంటి పొరపాటు. మారు మనసు అంటే మనం అనుకుంటాము బాప్తిసం ప్రేరేపణే మారు మనసు అనుకుంటాం. బాప్తిసం ప్రేరేపణ మారు మనసు కాదు. మారు మనసు అనేది ఏంటంటే మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయో అవన్నీ మనలో నుంచి ఒకేసారి క్షమాపణ రూపంలో బయటికి పోవటం. ఒకేసారి మనలో నుంచి అవన్నీ క్షమాపణ అంటే క్షమాపణ పొందుకోవడంతో బయటికి పోయే హృదయము క్లీన్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది. హృదయం క్లీన్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది.
కనపడేదంతా కూడా ప్రశాంతమైన వాతావరణం కనపడతా ఉంటుంది. అర్థమైందా? ఇందులో ఒకటే ధ్యాస ఉంటుంది, దేవునితో ఎక్కువ ఉండాలి, దేవుని వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి, ప్రార్థించాలి. ఇదే ధ్యాస తర్వాత రాను తర్వాత ఏమిటంటే మన పనులు మనం చేసుకోవాలి. ఓకే, మనం కరెక్ట్గా ఉండాలి, వాక్యాన్ని బట్టి వెళ్ళాలి. ఇలాగా మనల్ని దేవుని ఆత్మ నడిపించడం ప్రారంభిస్తాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, అంటే ఆయన రక్తములో కడుగుబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. అంతేకాదు, రోమా పత్రిక 1వ అధ్యాయం కూడా ఒక మాట అంటాడు చూడండి. రోమా 1వ అధ్యాయం 2:7 వచ్చిన కలిసి ఉంటే చూడండి. రోమా 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ఏంటంట, రోమాలో ఉన్న దేవుని ప్రియులు. అక్కడే కొరింథీలో ఉన్నాడు, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇక్కడ రోమాలు ఏమంటున్నాడు? దేవుని ప్రియులందరికీ. మనం ఎవరమంట? దేవుని ప్రియులం అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంతేగాని నా ఇష్టం వచ్చినా నేను జీవించాలనుకుంటే వాడు కాదు. వాక్యం ఇది చెప్తుంటే నేను ఇంకోటి చేస్తా అనుకునే వాడు కాదు. అలా అయితే ఆయన. అందుకని ఇప్పుడు ఏంటంటే పాత నిబంధన ఇప్పుడు ఒకటే తేడా. ఆనాడు దేవుడు గద్దించేవాడు, గద్దింపుకు లోబడి తిరిగిన వారిని ఆయన కాపాడేవాడు. గద్దింపుకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవించే వారిని వెంటనే దేవదూతను పంపి ఆయన జనాభా లెక్కల నుంచి తీసివేశాడు. అవునే కాదు? మరి ఇప్పుడు ఎందుకు? ఇది కృపాకాలం, అంటే తప్పు చేశాడు మారతాడు, అందుకనే బోధ. ఓకే, అందుకనే కదా పౌలు ఇప్పుడు కొరింథీ పత్రికలో మాట అంటాడు. పౌలు ఆ సంఘాన్ని ఉద్దేశించి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. తెలుసా? అంటే అంత భయంకరమైన తప్పు చేసినా కూడా అక్కడ వారికి ఏమి ఎటువంటి శిక్ష రాలవానికి. వాడిని మీరు ఇంకా సహిస్తున్నారు. నేను వచ్చాను అని అంటే ఊరుకొని అన్నాడు ఆయన. అంటే ఏం చేయమని? వెలివేయమన్నాడు. అటువంటి వారిని వెలివేయమన్నాడు. మరి మనం సంఘంలో వెలివేస్తున్నామా? అలాంటి తప్పులు చేసిన వెలివేస్తున్నామా? మనం ఏమంటాం? పోనీలేండి అయ్యి కాదు, పోనీలేండి. అవునా? ఎవరు నువ్వు పోనీమంటానికి? సంఘమా ఇది, లేకపోతే ఏమన్నా వేరే? క్రీస్తు ప్రక్కలో నుంచి పుట్టినటువంటిది, రక్తము నీరు కారగా ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. మరి నువ్వెవరు నేనెవరు పోనీలే అంటానికి? ఆయన వద్దు అన్నప్పుడు వద్దంతే. పౌలు చెప్తున్నాడు, వెలివేయినటువంటి వాడిని. ఎవరిని? ఈ సంఘంలో వ్యభిచారం ఉన్నాడా? వెలివేయి. త్రాగుబోతున్నాడా? వెలివేయి. దొంగ ఉన్నాడా? వెలివేయి. దోచుకునేవాడు ఉన్నాడా? వెలివేయి. అన్యులు నీకు తీర్పు తీర్చకూడదు, నువ్వే అన్యులకు తీర్పు తీర్చేలా నిలబడాలి. సంఘం ఏమవుతుంది? కాపరి ఏమవుతున్నాడు? అటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని భయపడుతున్నాడు ఈరోజు. అమ్మో, నేను ఇది చెయ్యను అని అంటే నన్ను ఏమంటారు? అమ్మో, ఈ వాక్యం ఉన్నదన్నట్టు చెప్తే ఏమంటారు? అందుకని ఏంటి బోధ? ఆశీర్వాదాల బోధ, స్వస్థత బోధ, ప్రవచనాల బోధ. అంతేగా? మీరు దేవుడి మాట వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతే, వినండి. వింటున్నాం, ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఏంటి? ఇవన్నీ ఆలోచన లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకునిగా నేను 10 మంది దగ్గర వేరే వేరే రకాల, అంటే వాక్యానికి అంటే ఒక విధంగా ఎవడో ఇస్తున్నాడని చెప్పి, అర్థమైందా? లేదంటే డబ్బు కోసం తాపత్రయపడి అబద్ధాలు చెప్తూ డబ్బు నేను సంపాదించుకొని దేవుడు ఆశీర్వాదం అన్నాను అనుకో, ఎలా ఉంటుంది?
కుదరదు కదా, అది కుదరదు పని. దేవుని నామానికి అవమానం, అది దేవుని నామానికి అవమానం, అది ఆశీర్వాదం కాదు. మన అవసరానికి మనం 10 అబద్ధాలు చెప్పి సంపాదించుకున్నాం, అది మందే, దేవుడిచ్చేది కాదు అది. చాలా జాగ్రత్త. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సంఘం ఇది. అపవిత్రులుగా ఉండటానికి మనం పిలువలేదు. ప్రభు అంటాడు, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ అపవిత్రులుగా జీవించడానికి కాదు. ఇది ఇక్కడ ఏమన్నాడు? దేవుని ప్రియుడు. అక్కడ ఏమన్నాడు ఆయన? దేవుని సంఘం. కొరింథీయులకేమో దేవుని సంఘం అన్నాడు, అవునా? కొరింథీయులకేమో దేవుని సంఘం అన్నాడు, రోమాకేమో దేవుని ప్రియులు అన్నాడు. చూడండి, ఇక్కడ 2వ పత్రికలో కూడా దేవుని సంఘం అన్నాడు, పరిశుద్ధులందరూ అన్నాడు 2వ పత్రిక. మనం తర్వాత గలతీ పత్రికలో చూద్దాం, ఏదైనా అంటాడా లేదా? చూడండి, ఇక్కడ కేవలము గలతీలోనున్న సంఘములకు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, గలతీకి క్లియర్గా ఒక విడుదల మాటను ఆయన రాస్తున్నాడు. ప్రస్తుత తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, ఎవరి చిత్త ప్రకారంగా? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా అంట క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించు. ఎందుకు? ప్రస్తుత దుష్టకాలములో నుండి మనల్ని విమోచించాలి, విడిపించాలి. అంటే విడుదల పొందుకున్న సంఘం. అందుకోసం క్రీస్తే బలైపోయాడు. ఆ మాట రాయడానికి కారణం ఏంటో తెలుసా? లోపల చదవాలి. లోపల చదివితే అనేక మంది విషయాలు ఉన్నాయి. వాళ్ళు విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు దేవుని ఆత్మ కార్యాలతో. తర్వాత ఏమయ్యారంటే లోకంతో కలిసిపోయి మరలా పాతవి వాళ్ళు ఏదైతే వదిలిపెట్టారో వాటినే చేయటం ప్రారంభించారు. అందుకని ఆ బాధతో ఆయన మాటలు రాయడం గలతీ పత్రిక చదవాలి, సంఘము పత్రిక చదవాలి. అర్థమైందా? అందరూ కూడా పత్రిక చదవాలి దయచేసి. పత్రికలు సంఘ క్షేమాభివృద్ధి. దేనికోసం? సంఘ క్షేమాభివృద్ధి. అంటే వ్యక్తిగతంగా నేను ఆత్మలో వాక్కుల్లో అభివృద్ధి పొందితే, అలాగే సంఘము కూడా అభివృద్ధి పొందుతుంది. అంటే ఎవరికి వారిగా వ్యక్తిగతంగా ఆత్మలో అభివృద్ధి పొందిన వాళ్ళందరూ కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచనతో పెరుగుతారు. కాబట్టి సంఘము పరిశుద్ధమైన సంఘముగా నిలబడుతుంది. దేవుని యొక్క ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు జరగటం ప్రారంభమైంది. అందరూ కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు సంఘములో జరిగిస్తాడు, సంఘము బయట కూడా జరిగిస్తాడు. అద్భుతమైన కార్యాలను చూడాలి. చూస్తున్నటువంటి సంఘం ఇది. కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మలో బలంగా ఉండాలా, వాక్కులో బలంగా ఉండాలి, వాక్యాన్ని బట్టి అడుగులు వేయాలా, పరిశుద్ధులైనటువంటి సంఘముగా, పరిశుద్ధులుగా ఉండే పిలువబడిన సంఘముగానే ఉండాలి. ప్రాణం పోతున్నా పరిశుద్ధతను మనం కోల్పోవటానికి వీల్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, తర్వాత చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులు 1వ అధ్యాయం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయండి. ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తున్నారు ఆయన.
ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు. సంఘం అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? సంఘం అంటే ఎవరు సంఘం అంటే? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారి సమూహమే సంఘం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు సంఘం. ఒకవేళ ఇందులో పరిశుద్ధతలు లేరున్నారా, లేకపోతున్నారా, వాళ్ళ కోసం ఏం చేయాలి? సంఘం, మిగిలిన సంఘం ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించాలి. అవునా? ఏడుందంటే టైం ఏమైనా ఉందా? మనకి బిజీ అయిపోయాం. మరి వాళ్ళు ఎలా పరిశుద్ధపరచబడతారు, మనం ఎలా ప్రార్థనలు ఎదుగుతాం? అంతే కదా. వాళ్ళు ఎలా పరిశుద్ధపరచబడతారు, మనం ఎలా ప్రార్థనలు ఎదుగుతాం? చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకరికి ఒకడు ప్రార్థన చేయాలి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. సంఘం అంటేనే అర్థమైంది. మన వ్యాపారాలు, మన పనులు, మన ఆలోచనలు, మన తలంపులన్నీ పక్కగా వెళ్ళిపోవాలా. ప్రార్థనా సమయంలో మాత్రం అందరూ కలవాలి. ప్రార్థనా సమయంలో కలవలేనప్పుడు ఇంకా సంఘముగా ఉండి ఏం ఉపయోగం? ఎందుకు? ఎవరి కోసం? ఎందుకోసం? ఆదివారం కాబట్టి ప్రార్థనకు వెళ్ళాలా? అవునా? ఆదివారం కాబట్టి ప్రార్థన, అది ఆదివారం కాకపోతే ప్రార్థన లేదు. అందుకని ఆదివారమే లేకపోతే పేర్లు మార్చేయాలి. ఇప్పుడు ఏం మార్చాలి పేర్లు? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే పేర్లు మార్చేసి ఇవి పెట్టాలి గవర్నమెంట్. ఆదివారం అనేది లేదుగా, అందుకని అందరూ కూడా అన్ని లేదు ఇంట్లోనే. సెవెంత్ డే మనకు లేదుగా, సెవెంత్ డే మనకు లేదుగా, లేదు కదా, మనకు రాదుగా, మనకు ప్రార్థన చేయడం రాదుగా, చేయలేం కదా. గవర్నమెంట్ బాగుంది, ఇలా మారిస్తే గవర్నమెంట్కి సలహా ఇస్తే బాగుంటుంది. అంటే అప్పుడు అలా మార్పులు వచ్చినప్పుడు నిజ క్రైస్తవులు ఎవరు, ప్రార్థనా పరులు ఎవరు అనేది బయటకు వస్తుంది. అందుకని ఆదివారాన్ని ఏం చేస్తారంట? బ్యాన్ చేస్తారు, తీసేస్తారు. గవర్నమెంట్ చెప్పిందే అప్పుడు తెలుస్తుంది సేవకుల పని, విశ్వాసుల పని. అంటే అలా జరిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజైనా. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక ఆదివారమే కాదు మన ప్రార్థన, ప్రతి దినం మనం ప్రార్థన ఉండాలి. అందుకని ప్రతిరోజు ప్రార్థన. కుటుంబ ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు. మరి సంఘ ప్రార్థన ప్రతిరోజు చేయగలమా? చేయగలగాలి, కూడుకోగలగాలి. తప్పనిసరిగా బోరు కొట్టిద్దిగా ప్రతిరోజు ప్రార్థన అంటే. ఎందుకుంటుంది? ఎందుకుంటుంది? ఎవరన్నారు? ఒక్క ఆదివారమే ఇష్టపడిన వాళ్ళకి మిగతా రోజులు ఏ రోజు ఆరాధన పెట్టు, ఇంతే సంగతులు. మైండ్ ఒక రోజు, మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట ఉంటుంది. అదే మైండ్ ఒక చోట ఉంటుంది, ఆదివారమే మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట ఉంటుంది. బా ఎదురా నాయన ఈ ప్రార్థన, ఏంటి బోధ. ఒక్కరోజు ఒక్క ఆదివారం సెలవు వచ్చింది, కుటుంబంతో కలవలేకపోతే ఏ తల్లి నీకు కాదు అని అనుకుంటారా? ఒక్క ఆదివారం ఉన్నారు, ఆదివారమే కదండి సెలవు. అందుకని ఆదివారం సెలవు కాబట్టి కదా దేవుని కూడా కూడుకు. అందుకని ఆ సెలవు ఎత్తేస్తే ఏ రోజు వెళ్తారు ఆరాధన? అందుకనే అలాంటి వాళ్ళని ఏరటం కోసమే ఇలాంటి చట్టాలు వస్తాయి. అర్థమైందా? బైబిల్ చదవద్దు, బైబిల్ చదవచ్చు, బైబిల్ చదవరనుకో, బైబిల్ చదవడానికి వీళ్ళు ఏదైనా చట్టం వస్తే
బైబిల్ చదివిన వాళ్ళకి ఇంకా అబ్బా హ్యాపీ, మా పాస్టర్ గారు చెప్పేది లేదు ఏం లేదు. బైబిల్ చదివితే పాస్టర్ గారిని పట్టించవచ్చు. అర్థమైందా? బైబిల్ చదవకూడదు, చదివితే మాత్రం బైబిల్ మేము బ్యాన్ చేస్తున్నాం, బైబిల్ చదివిన వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పి చట్టం చేశాడు అనుకో, చదవని వాళ్ళు ఎటు ఓకే, చదవని వాళ్ళు హ్యాపీ. ఇంకా చదివే వాళ్ళని బట్టి ఇంకా వీళ్ళు ఇంకా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరు చదువుతున్నారో చూద్దాం, ఎవరు చదువుతున్నారో చూద్దాం. రోమాలో జరిగేది అదే, అది ఆ రోజుల్లో జరిగింది అదే. ప్రార్థన బ్యాన్ చేశారు, కానీ రోమలో ఉన్నటువంటి క్రైస్తవులు దొంగచాటుగా ప్రార్థన చేశారు. ఎందుకంటే రోమా పరిపాలకులు ఏమనుకునేవాళ్ళంటే మేమే ప్రభులం, ఇంకెవడో ప్రభువు లేడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేయటము ప్రకటించడం ప్రారంభించారో అప్పుడు అనేకుల్ని సరసాల్లో వేశారు, అనేకుల్ని బంధించారు. ఇక కొంతమంది సైకో పరిపాలకులు ఏం చేశారంటే, ఏది మీ ప్రభు మా ప్రభు బతికే ఉన్నాడని చెప్పారు కదా సువార్త, మీ ప్రభు బ్రతికుంటే ఇప్పుడు మిమ్మల్ని బ్రతికించాలని చెప్పి వాళ్ళని సజీవంగా దహించటం, రంపాలతో గేయటం, ఇవన్నీ చేసేవాళ్ళు సైకో ప్రభుత్వం. అలాగా ప్రభుత్వం మారినప్పుడల్లా, అంటే రాజులు మారినప్పుడల్లా అలాంటి పరిస్థితి రోమ్లో ఉండేది. బ్యాన్ చేసినా కూడా వీళ్ళు ప్రార్థన చేయటం మానలా. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి భయంకరంగా హింసలు పెట్టి చంపేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇదిగో సైనికుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి డబ్బు కోసం, ఎందుకంటే ప్రార్థన చేసే కుటుంబాలను పట్టిస్తే వెండి బంగారు నాణ్యాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది పరిపాలకులు. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేసేవాళ్ళు అంటే, ప్రార్థన చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంటర్టైన్మెంట్ కోసము ఆడిటోరియం ఉంటే అందులో అందరినీ ఏర్పాటు చేసేవాడు. పలానా రోజు గేమ్స్ జరుగుతున్నాయి రమ్మని చెప్పేవాడు. గేమ్స్ ఏంటంటే గ్లాడియేటర్, కత్తి యుద్ధాలు, లేదంటే సింహాలను తీసుకొచ్చి అందులో వదలటం, అక్కడేసిన వాళ్ళని చంపేయటం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చునేవాడు ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంజాయ్ అనమాట. ఎంటర్టైన్మెంట్ అంటే సింహం వాళ్ళు చంపుతుంటే వాడు ఎంజాయ్ చేసేవాడు. అలాగా క్రైస్తవులందరినీ తీసుకొని వెళ్ళి అందులో వేసి సింహాలు వదిలినప్పుడు వాళ్ళకి డబ్బు వస్తుంది, పట్టించడానికి వాళ్ళు వచ్చిన డబ్బు వీళ్ళు ఇస్తూ ఉంటారు. చూడు, ఇలాగా వేల మందిని తీసుకొచ్చి అందులో వేసి సింహాలు వదిలితే కొంతమందిని సింహాలు, కొంతమందిని రథాలు తొక్కుంటూ వెళ్ళి ఈడ్చుకుంటూ వెళ్ళి, కొంతమందికి ఏంటంటే కత్తులు ఇచ్చి యుద్ధం చేయమని పంపించేవాళ్ళు లోపలికి. మరి కత్తిపై ఇప్పుడు ప్రార్థన చేసేవాడు కత్తి ఏమవుతాడు? రాదు కదా. అందుకని వాడు బతకగలిగినంతసేపు బ్రతకటం, తర్వాత వాడు చచ్చిపోవడం. కత్తితో ఎవడో బాగుండేడు, ఏదో అడ్డు పెట్టుకుంటాడు. అడ్డు పెట్టుకుంటే వీడు ఇలా పట్టుకుంటే వాడు కొట్టుడు కత్తికి అవతల పడింది. అవతల వాళ్ళేమో తర్ఫీదు పొందినటువంటి గ్లాడియేటర్స్ ఉంటారు. ఇలాగా ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి జరిగిద్దో లేదో తెలియదు. కాకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో రోబోట్లు ఉంటాయి. కాకపోతే రాబోయే రోజుల్లో ఎవరుంటారు? రోబోట్స్. ఆ రోబోట్స్ ఏం చేస్తాయంటే ప్రార్థన చేసుకునే వాళ్ళని వెంటనే కనిపెడతాయి. స్కాన్ కాదు, ఆల్రెడీ చిప్ పెట్టుకున్నవాడు ఉంటాడు. చిప్పు పెట్టుకున్నవాడు ఏం చేస్తాడంటే చోట ప్రార్థన చేసుకుంటారని చెప్పి వాడు ముందే ఇచ్చినప్పుడు ఎవడైతే సమాచారం ఇచ్చాడో వాడి యొక్క లొకేషన్ బట్టి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న రోబోట్స్ వెంటనే అక్కడ ఉన్న రోబోట్స్కి అన్ని అలర్ట్ చేసేస్తే వచ్చి ఇంటి ముందు ఉంటాయి. అది యేసుక్రీస్తు కావాలా, లేదంటే అంటే యేసుక్రీస్తు కావాలి, ఈ లోకం కావాలంటే, లోకంలో జీవించాలంటే యేసుక్రీస్తుని వదిలిపెట్టండి. మా ప్రభుత్వంలో మీరు జీవించాలంటే యేసుక్రీస్తుని వదిలిపెట్టండి. వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే చచ్చిపోండి. వెంటనే ఆ రోబోట్సే వెంటనే వాడిని చంపేస్తాయి. అలాంటి పరిస్థితులు రాబోయే. అందుకనే సంఘము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఈ పరిశుద్ధులందరూ కూడా కలిస్తే అద్భుతమైన కార్యాలు ఈ ప్రాంతంలో జరుగుతాయి. ఇక్కడ ఉన్న అనేకులు మారాలి అంటే పరిశుద్ధపరచబడిన సంఘం ఎప్పుడు ఎక్కువగా దేవుని సన్నిధిని కూడుకొని ప్రార్థించే సంఘముగా ఉండాలి. వాళ్ళు ఎందుకు మారాలి అంటే నరకంలో పడిపోకుండా వాళ్ళు ఉండాలి. వాళ్ళు నరకంలో పడిపోకుండా మారాలి అంటే ఆత్మలు. అర్థమైందా? ఈ శరీరం ఒకే మట్టిలో కలిసిపోతుంది,
బయటకు వచ్చేటటువంటి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే ఈ ఆత్మకు దేవుని ఆత్మ కావాలి, దేవుని వాక్కు కావాలి, దేవుని శక్తి కావాలి. కాబట్టి దేవుని వాక్కును, దేవుని ఆత్మను, దేవుని శక్తిని పొందుకున్న ఈ ఆత్మ నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించాలి. అలా ప్రార్థించాలి అని అంటే ఒక సమయం చూసుకోవాలి, దేవుని సన్నిధిలో కూడుకోవాలి. అందుకని ప్రతిరోజు ఏదో ఒక సమయం మనం కూడుకోవాలని ఒక ఆలోచన ఎప్పుడో చేసాం, కొద్ది రోజులు చేసాం, తర్వాత అయిపోయింది. అలిసిపోయేస్తున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, అలిసిపోయేస్తున్నాం. అవునా? అందుకనే ప్రభువుని కోరుకుంటున్నా, డ్యూటీల్లో వచ్చే జీతం మనమే ఇవ్వాలి. అర్థమైందా? డ్యూటీలు నెలకు 15,000 20,000 సంపాదిస్తున్నారనుకో, అలాంటి స్థితిని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. ఎందుకు? మీరు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు కదా, అంటే డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారా మాతో? మరి ఎటు బయట కష్టపడుతున్నారుగా, బయట ఆ చాకిరీ ఈ చాకిరీ చేస్తున్నారు డబ్బు కోసమేగా. అదేదో దేవుని సన్నిధిలో కష్టపడితే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మలు ఎదుగుతారు, అందరికి అనేకులకు ఉపయోగకరంగా ఉంటారు, వచ్చే జీతం వస్తుంది. అయితే బయట చాలా సంఘాల్లో కొంతమంది అలా చేసేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు ప్రార్థన కోసమే డబ్బులు ఇచ్చి పెట్టుకొని ప్రార్థన చేపిస్తారు. వాడు బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు, డ్యూటీ లాగా చేస్తారు. మరి ఆత్మలు బలంగా ఉంటారో లేదో మనకు తెలియదు. నీకు వాక్యం ఉంది ఆల్రెడీ, దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. వాక్య ప్రకారం కొంతమంది ఉంటారు. ఇప్పుడు 10 మందిలో 2-3 వాక్యానికి దూరంగా ఉంటారు, మిగతా వాళ్ళంతా వాక్యానికి దగ్గరగానే ఉంటారు. కాబట్టి వాక్యానికి దగ్గరగా ఉండే వాళ్ళకి ప్రార్థన చేసుకునే సమయం దొరకట్లా. వాక్యానికి దగ్గరగా ఉండే వాళ్ళకి ప్రార్థన చేసుకునే సమయం దొరకట్లా. సంపాదన కోసమో వాటి కోసమో వీటి కోసమో వెళ్ళాల్సి వస్తుంది. సో అటువంటి వాళ్ళు ప్రార్థనలో ఉండేలాగా ఒక వాళ్ళకి నెల ఒక ఆదాయం లాగా, అలాగే వాళ్ళు ప్రార్థనలో ఉంటే ప్రార్థన ఆసక్తి ఉన్నటువంటి వారికి దేవుడు సహాయం చేస్తే వారి ద్వారా సంఘములో బలం పెరుగుతుంది కదా. కూర్చో ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తం ఏంటో తెలియదు, కానీ దేవుని చిత్తం ఏదో ఒక రోజు జరిగింది. ఓకేనా? అట్లాంటి స్థితిని దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. కాబట్టి దేవునితో సహవాసం కొరకు ప్రార్థన చేయండి. సంఘము అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాము. విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం. ఏంటంటే క్రీస్తునందు విశ్వాసులు, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులు ఉండని పిలువబడినారు. దేవుని ప్రియులు, దేవుని సంఘం, ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవాలి, నేను ప్రభు స్వరక్తం ఇచ్చే నేను క్రైస్తవున్నయ్యా, క్రైస్తవురాళ్ళయ్యా. అర్థమైందా? ఎవరో నా కోసం ప్రాణం పెట్టల, క్రీస్తు పెట్టాడు ప్రాణం. అంతేగాని మనము వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకు వేరే మనం ఏం చేయలేం. అవునా? క్రీస్తుకు వేరే మనం ఏం చేయలేం. క్రీస్తుకు వేరే ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం మన ఆలోచన తలపులన్నీ వాక్యానుసారంగా ఉండలేవు. మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, సమస్యలు పడాల్సి వస్తుంది, శోధనలు పడాల్సి వస్తుంది, వేదనలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువుని ప్రియమైన చాలా జాగ్రత్తగా జీవించుదాం. లాస్ట్ డేస్లో ఉన్నాం. దేవునికి దగ్గర అవడానికి తాపత్రయపడదాం. మనము క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సమూహము క్రీస్తు సంఘము, దేవుని సంఘము, దేవుని ప్రియులు, క్రీస్తునందు విశ్వాసులు, ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఆయన మరణిస్తే ఆయన ప్రక్కలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన సంఘం ఇది. అర్థమైందా? ఆదాము ప్రక్కటెముకను ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి దేవుడు తీశాడు. అవునా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణిస్తే ఆయన ప్రక్కలో నుంచి పుట్టింది సంఘం. రక్తము నీరు కాదు. అవునా? రక్తము నీరు దానికి సాదృశ్యం. రక్తము పవిత్రపరచడానికి, నీరు ఆ పవిత్రతకు దగ్గర అవ్వటానికి నీరు. బాప్తిస్మం
కాబట్టి ప్రభువుని ప్రియమైన దేవుని సంఘం చాలా జాగ్రత్తగా జీవించుదాం. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో ఉన్న మనము దేవునికి దగ్గర ఉన్నాం. మనం అందరూ క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారము, క్రీస్తు యొక్క సంఘము, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, దేవుని ప్రియులు, దేవుని సంఘము. జాగ్రత్త. ఒకరిని ఒకరు మనము హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. మన వల్ల మన వల్ల ఎవరికి నష్టం అనేది ఉండకూడదు, ఎవరి వలన మనకి నష్టం అనేది జరగకూడదు. ఇది సంఘం, క్రీస్తులో ఉన్నటువంటి సంఘం. ఇది క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘం. అర్థమైందా? ఎవరు శిరస్సుగా ఉన్నాడు? క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మన అందరం అవయవాలు. ఆ శిరస్సును బట్టి అవయవాలు నడవాలి. అంతేగాని ఈ అవయవాన్ని బట్టి శిరస్సును నడుపుద్దామంటే కష్టం. చాలా జాగ్రత్త. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. మనల్ని బట్టి దేవుడు నడవకూడదు. అర్థమైందా? దేవుడిని బట్టి మనం నడవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనల్ని బట్టి వాక్యాన్ని మలుచుకోకూడదు. వాక్యాన్ని బట్టి మనం మలచబడాలి. అదే సంపూర్ణతలోనికి వెళ్ళటానికి గుర్తు. మనం రెమెడీస్ వాటిని తయారు చేసుకోకూడదు. అర్థమైందా? ఏదైనా వాక్యాన్ని వ్యతిరేకంగా మనం వెళ్ళేటప్పుడు దానికి అనుకూలంగా ఉండే రెండిని మనం తయారు చేసుకోకూడదు. వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం వింటాం. అవన్నీ కూడా ఏమవుతాయి? మొత్తం పక్క తొలగిపోతాయి. ఓకే, నూతనమైనటువంటి సంఘముగా మనం ఏర్పడతాం. క్రీస్తునందున్న సంఘముగా మనం ఏర్పడతాం. ఓకే, వాక్యాన్ని బట్టి వీళ్ళు పరిశుద్ధులుగా ఉండడానికి విలువబడినటువంటి సంఘముగా వీళ్ళు జీవిస్తున్నారని మనము సాక్ష్యం పొందుకుంటాం. అంతేగాని వీళ్ళు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టిన సంఘముగా మనం ఉండడానికి వీలు లేదు. దేవుడు మనకు నేర్పించేది అది. దేవుడు తన వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధులుగా ఉండటానికి, అలాగే సర్వ సత్యంలోనికి వెళ్ళిన సంఘముగా ఉండటానికి నిలబడతాం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది అది. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. ఎవరు వచ్చినప్పుడు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా, మరి సర్వసత్యం నడవాలి కదా, మనం నడిపిస్తున్నాడు కదా ఆయన మనల్ని. మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాం. అనేకులు ఆశీర్వాదకరంగా, అలాగే మన ఆత్మకు ఆశీర్వాదకరంగా దేవుడి మాటలను తీసుకుని దేవుని ఆత్మాభిషేకంతో నడవడానికి తాపత్రయపడతాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన. అందరం మోకరించుదాం, ప్రార్థన. నీ దయలో, నీ కృపలో, నీ మహిమ సన్నిధిలో నన్ను నిలుపుము యేసు. మరి దేనిని ప్రేమింపని మరి దేనిని మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో తండ్రి యెహోవా మీ సన్నిధిలోకి వస్తున్నాను. నాన్న సహాయం దయచేయండి. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల మహాదూతల చేత గాన ప్రతిగానంలో పొందుకున్న పరమ తండ్రి, మీ ఆత్మ వాక్య నడిపింపును మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామముల తండ్రి మోకరించిన బిడ్డలందరిపై మీ ఆత్మను ఉంచండి. మీ వాక్కుల శక్తితో నింపండి. ఒక ధ్యానం చేసిన మాటలు తండ్రి, ప్రతి మాట యేసు నామములో మా జీవితంలో ఫలించినట్లుగా మీ ఆత్మతో తండ్రి వాటిని మాలో అభివృద్ధిపరచండి. ఆ మాటలు తండ్రి మాలో అభివృద్ధి పొందినట్లుగా మీ ఆత్మాభిషేకాన్ని మాకు తోడుగా ఉంచండి.
మీ కృపా హస్తములతో మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకం నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఉన్న బిడ్డలందరిపై మీ ఆత్మ నుంచున్న సహాయం రాలేకపోయి మనకి జ్ఞాపకం చేస్తున్నాను. ప్లీజ్ నాన్న, వారి కుటుంబాల్లో తండ్రి ఏమేమి పరిస్థితులు ఉన్నాయో ఎరిగిన దేవుడు చూస్తున్నవాడు. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ యేసు నామములో చక్కపరచబడిన గాక, సరిదిద్దబడిన గాక సహాయం దయచేయండి. మీకు వ్యతిరేకంగా ఆలోచించేవారు, మీకు వ్యతిరేకంగా క్రియలు చేయవారు యేసు నామముల వారికి మారు మనసు కలుగును గాక. మీ కృపాత్మతో తండ్రి వారిని దర్శించండి. ఇప్పుడే మీ ఆత్మశక్తితో వారిని గద్దించండి నాన్న, సహాయం తెచ్చండి. అననీయ సభ్యులతో కూడా వెళ్ళిన పేతురు ఆత్మ ఏ విధంగా వెళ్ళి వారిని తండ్రి తర్వాత గద్దించిందో నాన్న, మీ ఆత్మను వారికి తోడుగా దయచేయండి. ఆ గృహమున ఉంచండి నాన్న, సహాయం దయచేయండి. వారు చేస్తున్నట్టు తండ్రి ఆలోచన తలంపుల విషయంలో తండ్రి మీకు వ్యతిరేకంగా ఉంటే వారిని గద్దించండి, మీకు అనుకూలంగా ఉంటే వారిని ఆశీర్వదించండి. మీ నామానికి సహాయం చేయండి. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలంతా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని యేసు నామములో స్వస్థపరిచి మీ నామానికి యవ్వనస్తుల బిడ్డలను మీ సన్నిధిలో పెడుతున్నా యేసు నామములో ప్రతి యవ్వనస్తురాలని తను మీ ఆత్మలో మీ వాక్కులు ఆశీర్వదించి అభిషేకించి మీ నామానికి మహిమ తెచ్చు. మీ కృపాత్మతో తండ్రి బిడ్డల్ని అభిషేకించి మీ పరిచర్యలో వాడుకోండి. యవ్వనస్తుల పరిచర్యలో తండ్రి యవ్వనస్తులను వాడుకోండి. రాను దినాల్లో మీ చిత్తమైతే యవ్వనస్తుల పరిచర్య ప్రారంభించుటకు దాని తండ్రి మీ నామ మహిమార్థమే ఆత్మను బట్టి నడిపించడానికి సహాయం దయచేయండి. మీ నామానికి ప్రతి యవ్వనస్తులను దర్శించి మీ ఆత్మకార్యాలు వారిలో జరిగించి, మీ వాక్ కార్యాలు వారిలో జరిగించి, మీ సన్నిధిలో నిందారహితులు నిలబడినట్లుగా మీరు నడిపించి మీ నామానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి చింటూ కిరణమైన సన్నిధిలో పెడుతున్నాను. మీ కృపను బట్టి, మీ ఆత్మను బట్టి, మీ సేవకుల ద్వారా 7వ తారీఖున జతపరచబడిన బిడ్డలు తండ్రి దంపతులుగా తండ్రి మొదటి ఆదివారంలో ఆరాధనలో పాల్పొందుకున్న బిడ్డలపై మీ ఆత్మనుంచండి. మీ కృపాత్మలు ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారి పనులు చేసుకుంటూ మీ పనుల తండ్రి వారి నిమగ్నమైనకు సహాయము దయచేయండి. వారి పనుల తండ్రి ఏ విధమైన తండ్రి లోటుపాట్లు లేక వారి పనులు సజావుగా యేసు నామములో సాగునుగాక అని ప్రార్థించి మీ కృపాత్మతో బిడ్డలను అభిషేకించి మీ నా మహిమార్థం వాడుకొని మీ నామం మహిమ తెచ్చు సహాయం తెచ్చు. థ్యాంక్ యూ. నేను నా భార్యలు మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించిన జ్ఞానం తెలివించిన మాకు దయచేయండి. నామానికి మహిమ తెచ్చుకుని అపవాది ఆలోచన తలుపులను యేసును లయమైపోవును కాక. ఈ సేవకులను తండ్రి మీరు హెచ్చిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ. ఆశీర్వదించి నామానికి మహిమ తెచ్చుకుని ఈ మాటలు తండ్రి మా అందరి జీవితం మీరు ఫలింపజేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ మాటల ప్రకారంగా మేము పరిశుద్ధులమని గుర్తుంచుకొని పరిశుద్ధులుగా ఎదగడానికి మాకు మీ ఆత్మ వాక్య నడిపింపులు తోడుగా వచ్చి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మరోసారి తండ్రి రాలైపోయిన జ్ఞాపకం చేసుకొని వారిని ప్రభా వారికి మీ సహాయం దయచేయండి. మీ కృపా కాపుదల దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. థ్యాంక్ యూ. సమస్త మహిమ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువు సంతోషం, సమాధానము, పరిశుద్ధాత్మ కరుణ మనకును లోకం సగల పరిశుద్ధులకు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అనారోగ్యాలు బాధపడుతున్న వారికి సదాకాలముతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.